మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో సోమవారం రోజు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. మండలంలోని వివిధ సమస్యలకు సంబంధించి ప్రజావాణిలో వచ్చిన వినతులను తహసీల్దార్ రజనీకుమారి స్వీకరించారు. ఈ సందర్భంగా మండల తహసీల్దార్ రజనీకుమారి మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా రామాయంపేట మండలంలో ప్రజావాణి ప్రారంభమైన రోజు నుంచి ఇప్పటి వరకు 236 దరఖాస్తులు రాగా అందులో 138 దరఖాస్తులు పరిష్కారం చేసినట్లు తెలిపారు. అదేవిధంగా మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు తహసీల్దార్ కార్యాలయంలో వివిధ సమస్యలతో కూడిన దరఖాస్తులను అందజేయవచ్చని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని రామాయంపేట మండల ప్రజలు ప్రతి సోమవారం సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల సిబ్బంది, వివిధ శాఖల అధికారులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నా పేరు రజని, తహసీల్దార్ రామాయంపేట్. మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా రామాయంపేట మండలంలో మొత్తం ప్రజావాణి మొదలు చేసిన నుంచి ఇప్పటి వరకు 236 దరఖాస్తులు వచ్చినాయి. అందులో భాగంగా 138 దరఖాస్తులని మనం సమస్యలు పరిష్కరించి వాళ్ళకు సమాధానం ఇవ్వడం జరిగింది. అట్లాగే ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో రామాయంపేట పట్టణ గ్రామ ప్రజలకు అందరికీ కూడా ఏదైనా సమస్యలు ఉంటే కనుక ఈ ఆఫీస్కి వచ్చి ప్రతి సోమవారము ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది తెలియజేయండి.